నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కాంగ్రెస్ పార్టీ వచ్చి తెలంగాణలో 365 డేస్ కంప్లీట్ చేసుకుంటోంది. సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? 6 హామీలు ఇచ్చారు. సో ఏదన్నా ఒక కొత్త చేంజ్ వచ్చింది అంటే, ఒక సీఎం వచ్చారు అంటే ఆర్థికంగా ఎలా ఉంది? సామాజికంగా పరిస్థితులు ఎలా అన్నా మెరుగుపడ్డాయా? అలాగే రాజకీయంగా ఏమన్నా మార్పులొచ్చాయా అనేవి గమనిస్తూ ఉంటారు ప్రజలు. సో ఈ విధంగా అసలు పరిపాలన ఎలా ఉంది? ఏంటి అనేది కనుక్కుందాం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, సో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అని అంటారు? 1 ఇయర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ నీకు 6 గ్యారంటీలు మరి సక్సెస్‌గానే అమలు చేసినటువంటి పరిస్థితి. ఏది తను 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తానన్న దీంట్లో వరుసపెట్టి ఆయన చేసినటువంటి పనులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇవాళ మరి అది ప్రతి ఇంట్లో కూడా నెలకి ఒక 2500, 1500 రూపాయలు సేవింగ్స్. వర్కింగ్ ఉమెన్‌కి అది చాలా ఎంతో గొప్ప అంశం అన్నమాట. ఇవాళ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మరి సక్సెస్ కావటం కానీ, మహిళలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధాన ఓట్ బ్యాంక్‌గా చేసినటువంటి స్కీమ్‌గా దాన్ని చూడాలి. అట్లాగే రైతు రుణమాఫీ కానీ, ఇప్పుడు రైతులకు మరి దగ్గర దగ్గర ఈ సంవత్సరంలోనే ఒక 20,000 కోట్ల పైన మరి ఆయన ఇచ్చినటువంటి అంశం అన్నమాట. వివిధ పథకాలు కానీ, ఇప్పుడు యువత ఎందుకంటే గత ప్రభుత్వం పైన తిరగబడింది, ఈ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకుంది. ఈ 3 సెక్షన్సే: రైతులు, యువత, మహిళలు. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితికి అవకాశం ఇచ్చారు. అదే బీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్గా మారింది. కేసీఆర్ని 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అటు రైతులకు కానీ, ఇటు మహిళలకు కానీ, యువతకు కానీ ఆశించిన స్థాయిలో సంక్షేమం అందలేదు, సాధికారత సాధించలేదు. కాబట్టే మొన్నటి పరాజయం. ఎందుకని మనం చూసాం, ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఘోరంగా ఓడిపోయింది. ఏ మాట కామాట బీఆర్ఎస్ని కాపాడింది జీహెచ్ఎంసీ. సిటీ కనుక లేకపోయినట్లయితే ఇంకా అసలు అది ఘోర పరాజయంగా మిగిలి ఉండేదన్నమాట. ఇప్పుడు మరి ఈ 3 వర్గాలని ఇవాళ రేవంత్ రెడ్డి ఎలా అడ్రస్ చేశాడు ఈ సంవత్సర కాలంలో అని తీసుకున్నట్లయితే, అటు రైతుల్లో సంతృప్తి, ఇటు మహిళల్లో సంతృప్తి, నెక్స్ట్ యువత. సార్, పెన్షన్స్ కూడా అమలు చేసేసారా? అన్ని పెంచారంటారా? పెన్షన్లు ఇంకా ఇక్కడ పెంచలేదు, అక్కడ పెంచారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెంచారు, ఇక్కడ మరి పెంచమని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు క్రమదశల్లో వెళ్తున్నారు. ఏది ఒక సెన్సస్ బిగిన్ అయినట్టుంది. బీసీ గణన ఇవాళ మరి దేశంలోనే మొదటిసారి బీసీ గణన వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో అది ప్రధాన హామీ. ఆ రోజు జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జనగణన చేస్తాం, బీసీ గణన చేస్తామన్నారు. అది ఆ తర్వాత ఆ రిజర్వేషన్స్ అంశానికి కూడా దోహదపడుతుందన్నమాట. యువత ఉపాధి ఇవాళ ముఖ్య అంశం. ఎందుకంటే ఇవాళ నీకు మేజర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళే. ఎవరు అధికారంలోకి రావాలి అని డిసైడ్ చేసేది కూడా వాళ్ళే. మొన్న ఓడిపోవటానికి కూడా కారణం బీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వం, యువతరం. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం ఆ నోటిఫికేషన్ల గోల్మాల్. ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నీ కూడా నీకు కేవలం పేపర్ మీదే ఉండటము, ఇంప్లిమెంట్ కాకపోవడము, ఆ క్వశ్చన్ పేపర్ లీకేజీలు మరీ నీకు భ్రష్టు పట్టిన పరిస్థితి. ఏది క్వశ్చన్ పేపర్ లీకేజీతో ఏమైంది, పూర్తిగా ఫెయిల్యూర్ పడిన అంశం. మరోవైపు హాస్టల్స్లో ఫెసిలిటీస్ లేకపోవటము, అటు మళ్ళీ రైతుల్లో కూడా ఎంఎస్పి లభించకపోవటం. అప్పట్లో కేసీఆర్ సీఎంగా మరి కుప్పల మీదే రైతులు గుండెపోటు వచ్చి చనిపోయారని, కొనుగోళ్లు జరగట్లేదని, ఎంఎస్పి లభించటం లేదని, అన్ని వర్గాల అసంతృప్తి ఆ రోజు కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణమైనప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి యువతకి ఈ సంవత్సర కాలంలో మనం చూసినట్లయితే అటు నోటిఫికేషన్ల పరంగా కానీ, ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ ఏమాత్రం లీక్ కాకుండా పరీక్షలు నిర్వహించడంలో కానీ అతను సక్సెస్ అయ్యాడు. నెక్స్ట్ పెట్టుబడులు రాబట్టడం. ఏది అటు అమెరికా పర్యటనకు కూడా వెళ్ళొచ్చాడు. అమెరికాలో రేవంత్ రెడ్డి టూర్ మరి సక్సెస్ అయిన విధానం ఏది 33,000 కోట్లు అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అతను తీసుకొచ్చానని చెప్పి మొన్న ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు. వస్తూ కొరియాలో కూడా ఒక 5,000 కోట్ల పెట్టుబడులు. అప్పుడు మొత్తం ఆయన టూర్, ఫారిన్ టూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
38,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చానని మరి చెప్పిన దాంట్లో వాళ్ళేంటి ఒక రకంగా ములుగు దగ్గర వాళ్ళు ఒక కొత్త జోన్ ఒకటి డెవలప్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మనం చూసాం దావోస్ రేపొద్దున జనవరిలో జరగబోతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కూడా. అప్పుడు మరి అక్కడ ఈ అటు అమెరికాలో చేసుకున్నటువంటి ఒప్పందాల తాలూకు ఎంత ఫ్రూట్ఫుల్ అవుతాయో చూడాలి. కొత్త పెట్టుబడులు మరి తెలంగాణకు ఎంత తీసుకురాగలడో చూడాలి. గతంలో పెట్టుబడులు రాబట్టడంలో ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ సక్సెస్ అయ్యాడు. ఓకే. ఏది బీఆర్ఎస్లో కేటీఆర్ అటు దావోస్ పర్యటనలో ఫలితం కావచ్చు, లేదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ కావచ్చు, నీకు ఏపీ కన్నా కూడా తెలంగాణ గెయిన్ అయింది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణకు వచ్చేసారు. ఎక్కడో ఎవరో దాకా ఎందుకు అమర్ రాజా బ్యాటరీస్, గల్లా జయదేవ్ మరి అక్కడ వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఇక్కడ మహబూబ్ నగర్లో పెట్టారు వాళ్ళ ఎక్స్టెన్షన్. దగ్గర 10,000 కోట్ల రూపాయలు. ఆ రోజు కేటీఆర్ వెల్కమ్ చేశాడు దాన్ని. అదే కాదు ములుగులో జాకీ వచ్చింది. ఏది అక్కడ అనంతపురంలో రాఫ్తాడ్లో అక్కడ ఉన్నటువంటి ఆ జాకీ గార్మెంట్స్ తయారీ పరిశ్రమని వాళ్ళు ఎల్లగొట్టారు. వాళ్ళేంటి ముడుపుల కోసమో ఏదో మొత్తానికి వాళ్ళు వచ్చి ములుగులో పెట్టుకున్న పరిస్థితి. అదే కాదు లులు కూడా విశాఖపట్నంలో లులు మరి ఆ భూమి మీద వాళ్ళు కన్నేసి అక్కడ కట్టనీయకుండా కన్వెన్షన్ సెంటర్ లులు అసలు అతను పెద్ద లెటర్ రాశాడు ఆలీ, ఏంటి మళ్ళా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అడుగు కూడా పెట్టనన్నాడు. అట్లాంటిది ఆ లులు కూడా ఎక్కడికి వచ్చింది, హైదరాబాద్ వచ్చేసి. అంటే ఆంధ్రప్రదేశ్ పోగొట్టుకున్నటువంటి పెట్టుబడులన్నింటినీ కూడా తెలంగాణకు తేవడంలో ఆ రోజు బీఆర్ఎస్ కేటీఆర్ సక్సెస్ అయ్యాడు. అయినా అదేమంత మైలేజీ రాలేదు. ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఇవాళ మరి కుడి ఎడమలుగా బీఆర్ఎస్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం. ఇష్యూ ఏంటంటే కేసీఆర్ బయటికి రాకపోవడం. ఆయన అప్పట్లో ఓడిపోయినప్పుడు ఏమన్నారు, 6 నెలలు సమయం ఇద్దాం, 6 నెలలు వాళ్ళు ఎలా పరిపాలిస్తారో చూద్దాం, ఆ తర్వాత నుంచి మన పోరాటం ప్రారంభిద్దాం అన్నాడు. కానీ మరి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయినా కూడా మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు మరి ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, తెలంగాణ మరి పోరాట యోధుడు, ఇంతవరకు మరి నిన్న అసెంబ్లీ ప్రారంభమైంది, అసెంబ్లీకి వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. అయినా రాలేదంటే వీళ్ళిద్దరినే ముందు పెట్టి పార్టీ నడుపుతున్నారంటే మనం ఏంటి, కవిత తను మొన్న అప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళిన పరిస్థితి, ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు. కేటీఆర్ ఆయన విచారణకి గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు అనే వార్తలు నిన్న మొన్న మనం చూస్తున్నాం. ఈరోజు రేపో మరి నోటీసులు ఇస్తారు, మరి ఆ ఫార్ములా ఈ రేస్ అనుకుంటారు, దాంట్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాడంటున్నారు. అదే జరిగితే మరి అటు కూతురు అరెస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, ఇటు కొడుకు అరెస్ట్ ఈ ఫార్ములా ఈ రేస్లో, ఈ పరిస్థితుల్లో నీకు అడకత్తెరలో పోక చెక్క, ముందు నువ్వు వెనక్గొయ్యిగా మారుతుంది బీఆర్ఎస్ పరిస్థితి. అంటే ప్రతిపక్షంగా ఇంకా చేయాల్సిన రీతిలో పోరాటం చేయకపోవడం, అసలు అధినాయకుడు బయటికి రాకపోవడం, ఇవాళ మరి అపోజిషన్లో బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ను స్పష్టంగా చేస్తాం. బీజేపీ ఏంటి, ఇక్కడ తెలంగాణలో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ని 3rd ప్లేస్కి పంపించారు. 2nd ప్లేస్లో బీజేపీ వచ్చేసింది. ఒక టైంలో తెలంగాణ 2 జాతీయ పార్టీలు చెరసగం పనిచేసుకుంటాయి, ఇక బీఆర్ఎస్ అంతర్ధానం అనుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో అదే జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో నీకు 37% ఓట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ ఇక్కడ పార్లమెంట్కి వచ్చేసరికి 4 నెలల్లో 20% ఓట్లు కోల్పోయింది. 17% 3rd ప్లేస్కి పడిపోయిన పరిస్థితుల్లో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. అప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఏమన్నారు, 8 ఎమ్మెల్యేలు గెలిచాం, 8 ఎంపీలు గెలిచాం, 80 ఎమ్మెల్యేలు గెలుస్తామన్నారు. 80 ఎమ్మెల్యేలు గెలిచే రీతిలో మరి ఈ సంవత్సర కాలంలో బీజేపీ పనిచేసిందా? ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ 2nd ప్లేస్లో బీఆర్ఎస్ఏ పోరాటం కనపడుతోంది, బీజేపీ 3rd ప్లేస్కి వెళ్ళిపోతుందన్న ముద్ర ప్రజల్లో పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ పోటీ ఎవరు? అధికార పార్టీ కాంగ్రెస్కి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ధీటుగా ఎదుర్కోగలిగినాడు అపోజిషన్లో ఎవరున్నారు? అది వాళ్ళ ప్రశ్నార్థకం.
ప్రజల్లో అటు బీఆర్ఎస్ కేసీఆర్ అసలు బయటికి రాకపోవటం, ఇటు పాపం సెకండ్ ప్లేస్ ఇచ్చినటువంటి బీజేపీ వెనకడుగు వేయటం, అవును. ఇది కలిసి వచ్చిన అంశం అయితే ఎవరికి? సార్, రేవంత్ ఇప్పుడు రెడ్డికి. మీరు చెప్పిన దాంట్లో చాలా మటుకు పాజిటివ్స్ ఉన్నాయి. కానీ ప్రజల నుంచే అసలు ఈ ప్రభుత్వం బాలేదు, సీఎం బాలేడు అని చెప్పి చాలా నెగటివిటీ ఉంది. ముఖ్యంగా హైడ్రా విషయంలో ఎవరైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళ ఇల్లులు కూలగొట్టడం కానీ, ఆయన తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా బిలో ఏమంటారు మిడిల్ క్లాస్ కానీ, ఆ పవర్టీ లైన్‌కి దగ్గర ఉండేవాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో, మరి అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు డెఫినెట్‌గా ఫర్దర్‌గా వీళ్ళు కంటిన్యూ అవుతారన్న హోప్స్ అయితే ఉండవు కదా సార్. అంటే అదే మనం అనుకున్నది. ఏది మిశ్రమ స్పందన ఇవాళ హైడ్రా. మొదట హైడ్రా సక్సెస్. హైడ్రాను హైకోర్టు కూడా ప్రశంసించింది. ఎప్పుడు కుబేరుల ఫామ్ హౌస్లు కొట్టినప్పుడు, సంపన్నులకు సంబంధించి చెరువులు ఆక్రమించిన వాటిని మరి మొత్తం అంత ఫామ్ హౌస్లు వరుసపెట్టి నీకు అటు పల్లంరాజు తమ్ముడిది పగలగొట్టారు, ఇటు నాగార్జున కన్వెన్షన్ ఏదో ఇది చేశారు. ఇలాంటి దీంట్లో ఒకటి ప్రజల్లో కూడా హీరో వర్షిప్ వచ్చింది. అవును. ఎప్పుడైతే మీరన్నది ఆ సరూర్ నగర్ దగ్గర, అన్నారం దగ్గర, లేకపోతే ఈ మూసీ పరివాహ ప్రాంతంలో ఈ నాగోల్, కామన్ మ్యాన్, అంబర్పేట్ కామన్ మ్యాన్ ని ఇప్పుడు హర్ట్ ఎక్కడైతే చేసినప్పుడు నీకు ఎక్కువ. పేదలు వీళ్ళ ఇళ్ళు కూలగొట్టడం జరిగిందో వెంటనే హైకోర్టు కూడా ఫైర్ అయింది. ఉమ్, గతంలో అదే హైకోర్టు హైడ్రాని పొగిడినది. అలాంటిది హైకోర్టే మరి ఏ విధంగా హైడ్రాకి అక్షంతలు వేసిందో మనం చూసాం. ఏంటి, అసలు నిన్న సాయంత్రం నోటీస్ ఇచ్చి వాళ్ళ మార్నింగ్ నువ్వు ఎలా కూలగొడతావని అడిగింది. అవును. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు టేకప్ చేసింది లక్ష్యం గొప్పదే కావచ్చు, దాని అమలు తీరు ఇవాళ ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారుతున్నప్పుడు, విమర్శల పాత్రమైనప్పుడు సరి చేసుకోవాల్సిన అంశం ఉందన్నమాట. వాళ్ళు ఏం చేశారు, లండన్ థేమ్స్ నది ఒడ్డునుంది, లండన్ టైపులో దీన్ని ఇక్కడ తయారు చేయాలన్నట్టుగా అప్పట్లో అసదుద్దీన్ ఓవైసీ కూడా అక్కడ ఉన్నాడు. ఎక్కడ, బ్రిటన్ పర్యటనలో రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళు ఆ మూసీ పరివాహ ప్రాంతాన్ని ఏదో డెవలప్ చేయటం కోసం సుందరీకరణలో భాగంగా కొన్ని కూలగొడుతున్నామనో ఏదో అనుకుంటే, ప్రత్యామ్నాయం చూపించకుండా ఇళ్ళు కూల్చివేత ఇవాళ ఈ విమర్శలు. ముందు వాళ్ళను ఒప్పించాలా, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలా, వాళ్ళకి అన్ని విధాల ప్రభుత్వపరమైనటువంటి ఆర్థిక సాయం అందించి వాళ్ళ కన్సెంట్తో మీరు కూల్చివేతలు చేపట్టాలే తప్ప ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఇంకా సుదీర్ఘ కాలం ఉంది, ఇప్పటికి అయింది సంవత్సరం మాత్రమే, మరో 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్లలో ఈ తప్పులు అంటే ఈ దిద్దుకోవడం 4 ఏళ్ళు వీళ్ళు కొనసాగుతారా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతోంది. ఇబ్బంది ఏముంది. ఎందుకంటే ఇవాళ పార్టీ హైకమాండ్ మరి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చింది. నెక్స్ట్ అసలు ఒక ఎన్నడూ గతంలో చూడనిది గొప్ప ఐక్యత కనపడుతుంది. ఓకే. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఐక్యత ఉండదు. కాంగ్రెస్ పార్టీలో కిస్సా కుర్సీకా, అంటే కుర్చీలాట నడుస్తుంది. ముఖ్యమంత్రి పదవి మాకు కావాలంటే మాకు కావాలని, ఎవరు సీఎం కుర్చీలో ఉంటే వాళ్ళని తోసేసి కూర్చోవాలని చూస్తారు. అట్లాంటిది వాళ్ళ రేవంత్ రెడ్డి పార్టీలో మరి అందరి ఏకాభిప్రాయం తెచ్చుకోగలిగాడు. ఇప్పుడు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరూ కూడా ఒక ఉమ్మడి అజెండాతో వెళ్తున్నారు. అంటే ఇక్కడ పార్టీలు మారుతూ వచ్చిన రేవంత్ రెడ్డి తన గురువు బాటలోనే నడుస్తున్నాడు, గురువు చెప్పిన వాక్యాలే పాటిస్తున్నాడు అని అనేసి అంటున్నారు తప్ప, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నా కానీ ఇంకా అది అలవర్చుకోవట్లేదు, వంట పట్టించుకోవట్లేదు అని అనేసి పార్టీలో వాళ్ళే చెప్తున్నారు. దానికి మీరేమంటారు? అంటే కవిత కూడా అన్నది నిన్న అదే మాట, గురువుకు పట్టిన గతే పట్టుద్దనో ఏదో అన్నట్టున్నారు. ఇవాళ ఇక్కడ గురువు అంటే ఆ గురువు ఎవరికి గురువు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురువుగా భావించే చంద్రబాబే గురువు కేసీఆర్ కూడా. తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ కూడా మరి చంద్రబాబు క్యాబినెట్లో పనిచేశారు. ఆ రోజు వైస్రాయ్ ఇన్సిడెంట్లో ఎన్టీఆర్ని వ్యతిరేకించి ఇవాళ తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన వాళ్ళల్లో, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసిన వాళ్ళల్లో కేసీఆరే కదా ప్రధాన పాత్ర. కేసీఆర్ వచ్చింది ఆ పార్టీ నుంచే, రేవంత్ రెడ్డి వచ్చింది ఆ పార్టీ నుంచే. కాబట్టి రేవంత్ రెడ్డి మీదే తెలుగుదేశం ముద్ర ఎందుకు, కేసీఆర్ మీద ఎందుకు లేదు? ఇప్పుడు కేసీఆర్ మరి ఎన్టీఆర్ చంద్రబాబు ద్వారా ఎదిగిన నాయకుడే కదా. ఆయన మీద లేని గురు శిష్యుల ఇది ఇక్కడ ఎందుకు వస్తుంది?
ఆ రోజు ప్రమాణ స్వీకారం అప్పుడు గతంలో కూడా రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే అతను ముగ్గురిని అవపోసన పట్టాను అని చెప్పాడు. ఏది, నాలో చంద్రబాబు ఉన్నాడు, నాలో రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, నాలో కేసీఆర్ ఉన్నాడు అన్నాడు. అంటే మనం రేవంత్ రెడ్డిని ఎలా చూడాలి? ఒక్క చంద్రబాబుగా చూడకూడదు. రేవంత్ రెడ్డిలో ముగ్గురు ఉన్నారు. ఓకే. ఎవరు? రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు ఉంటాడు, కేసీఆర్ కూడా ఉంటాడు. ఈ ముగ్గురి మూల విరాటే రేవంత్ రెడ్డిగా చూడాలన్నమాట. అతనితో రాజకీయం చాలా అందుకే danger. ఇంతటి డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటున్నారని అతనితో రాజకీయం చాలా ప్రమాదకరం. ఏది, అతను బాధితుడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ బాధితుడు. అతన్ని జైలుకి పంపారు కదా ఎవరు? అప్పుడు గతంలో మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో కవిత జైలుకి వెళ్ళినప్పుడు కూడా కేటీఆర్ ఏమన్నాడు? జైలుకి వెళ్ళిన వాళ్ళంతా ముఖ్యమంత్రి అవుతున్నారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, లేకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు అన్నట్టుగా జైలుకి వెళ్ళినాడు ముఖ్యమంత్రి అవుతాడనే ఒక థీరీ ఏదో తెచ్చాడు. దాన్ని ఉద్దేశించే ఈ ఫార్ములా కేసు, ఫార్ములా ఈ కారు రేసు కేసులో కూడా ఇదే మాట అన్నాడు. ఏమని? ఏముంది, నన్ను జైలుకి పంపిస్తారా? పంపించండి, వెళ్తాను, ట్రిమ్ అవుతాను, బయటకు వస్తాను, పాదయాత్ర చేస్తానో ఏదో అన్నాడు.